ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే బొమ్మను చూసేదానికి పోతా ఉన్నాము. వినాయకుడి బొమ్మని ఆర్డర్ చేసి వస్తామని. ఇది వచ్చేసి సప్తగిరి స్కూల్. దీని పక్కనే హై స్కూల్ కూడా ఉంటుంది. మన చుట్టుపక్కల ఈ మాత్రం గ్రౌండ్ కూడా ఆడా లేదు. ఇంకా ఎన్నించి ముందుకు వెళ్ళామంటే ఎన్టీఆర్ బొమ్మ అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్టీఆర్ వర్ధంతికి బాగా చేస్తారు. ఇక్కడ అన్నదానాలు, కేకు అన్నీ కోస్తారు. ఇక్కడికి వచ్చినామంటే ఇది వచ్చేసి శివాలయం టెంపుల్. ఇది బాగా చేస్తారు. కశ్మూర్లో ఉండే శివాలయం, ప్రసిద్ధిగాంచిన శివాలయం. వెంకటగిరి రాజా వాళ్ళు కట్టించింది. ఇక్కడ కార్తీక మాసం అయ్యప్ప పూజలు బాగా చేస్తారు. నిత్య పూజలు ఉంటాయి, అన్నదానాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ముందుకు వచ్చేసినామంటే ఇది వచ్చేసి మన వీడియో పెట్టాం కదా, హర్షద్ దాబా. ఇక్కడి నుంచి ముందుకు వచ్చినామంటే ఇక్కడ బ్రిలియంట్ స్కూల్ ఉంది, సుబ్బాయి బడి. బండిలో పోతా ఉంటున్నట్టు పిల్లకాయలు ఇక్కడ తాడు పట్టేస్తున్నారు. అన్నా చెప్తున్నారు దానికి. మీరు ఎప్పుడైనా ఇట్లాగా చిన్నప్పుడు మీరు ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి బ్రో. కొత్తగా ఛానల్ పెట్టా ఉన్నాం. ఈ టెంపుల్ కూడా కల్పూర్ దగ్గర ఉండే శివాలయం టెంపుల్. ఇది కూడా ఇక్కడ కూడా చాలా బాగా తిరణాలు చేస్తారు. శివరాత్రి రోజు బాగా అన్నదానాలు అన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ నుంచి రైట్ టర్నింగ్ తీసుకున్నామంటే ఇక్కడ వీరభద్ర స్వామి కూడా ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయిన మీరు మనము తమిళనాడు సైడ్ మూవీస్ చూసినామంటే ఎక్కువ వీరభద్ర స్వామి గుడి నుంచే ఉంటాయి మూవీస్. చాలా బాగుంటాయి. తమిళనాడులో వీరభద్ర స్వామిని వాళ్ళ గ్రామదేవుడిగా కొలుస్తారు. ఇక్కడ నుంచి ఇంకా ముందు లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి గంగమ్మ దేవాలయం. ఇక్కడ బాగా వాళ్ళు అక్కడ తిరునాథ అంటే 3 టెంపుల్స్కి చేస్తారు. ఇక్కడ నుంచి నేరుగా వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర టెంపుల్ వస్తుంది. ఇక్కడ కూడా బాగా ఫేమస్ ఆరాధన ఇప్పుడు బాగా చేస్తారు. ఇక్కడ చూడండి ముందరగానే లైటింగ్ అంతా వేస్తున్నారు. అన్నదానాలు బాగా. ఇక్కడ నుంచి నేరుగా పోయినామంటే వెంకటేశ్వర రోడ్ వస్తుంది. ఇది వచ్చేసి కశ్మూర్ దర్గా ఆర్చి. మీకు కశ్మూర్ దర్గా వీడియో ఎవరెవరికి కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వీడియో చేసేద్దాం. ఇంకా నేరుగా హైవే ఎక్కేస్తున్నాము. హైవే ఎక్కేసినామంటే ఇంకా నేరుగా వచ్చినామంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ వచ్చేసి అడవిలో శివాలయం ఫేమస్. ఇది కూడా వీడియో తీస్తాం. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్గా ఛానల్ కూడా పెడుతున్నాను, చాలా సార్లు చెప్పున్నాను. ఇది వచ్చేసి భుజ్ నెల్లూరు. ఇక్కడ నేను చూసుకున్నామంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వినాయకుడి బొమ్మలు ఉంటాయి. ఇది వచ్చేసి వినాయకుడి గుడి. నేరుగా వెళ్ళామంటే చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వినాయకుడి బొమ్మలు చూడండి. షెడ్లు చాలా కట్టున్నారు ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ మన భుజ్లో 4 షెడ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి విజయవాడ రొట్టెల బోర్డు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళామంటే మనం ఇప్పుడు నలుగురు పోతా ఉన్నాం యాక్చువల్గా బొమ్మలు చూద్దామని. ఇది వచ్చేసి నెల్లూరు ఎంట్రీ చూడండి, బోర్డు వెల్కమ్ టు నెల్లూరు అని. నెక్స్ట్ నేరుగా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మన నలుగురు పోయే రూట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ జాగ్రత్త కూడా వెళ్ళాలా, పోలీసులు ఉంటారు ఇక్కడ సైడ్ పక్క దాంకొని ఫైన్లు వేసేదానికి. నేరుగా వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి మన మాజీ మంత్రి ప్రసాద్ మంత్రి మన నారాయణ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ చూడండి. వాడు పైన హెలికాప్టర్ పెట్టాను, అక్కడ ఎట్ట పెట్టారు ఆయన హెలికాప్టర్. నేను ముందరకు వచ్చేస్తాడు నేరుగా. ఈ బ్రిడ్జి దాటినామంటే మనం రీసెంట్గా ఒక బండి కొన్నాము, కీవే బండి, ఇంపోర్టెడ్ బండి. లైక్ అది హంగేరియన్ వెహికల్. అది కూడా షోరూమ్ కూడా వస్తుంది. వెహికల్ షోరూమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ముందు చూడండి మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ బండి మనమే కొనడం. అది కీవే SR 250. వీడియో ఈ బండి పైన వీడియో కూడా తీస్తాం చూడండి. బయట బండి రెడ్ కలర్ది అట్లాంటి బండి మంది. ఇక ముందరికి వెళ్ళామంటే ఇక నలుగురు ఇలా రూట్ లెఫ్ట్ సైడ్ కట్ అవుతాము. ఈ లారీ చూడండి ఎట్లా ఉందో. పైన మట్టి పిల్లలు ఉన్నాయి. అవి మా మీద పడితే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ పైన ఎట్లా ఉన్నాయి మట్టి పిల్లలు, ఎంత ఫుల్గా లోడ్ వేసుకొచ్చినాడు. మేము జాగ్రత్తగా కొంచెం దూరంగా వెళ్తున్నాం. మీరు కూడా బండి తొలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం ఇట్లా టిప్పర్లకి వాళ్ళకి దూరంగా వెళ్ళండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గుడిపల్లిపాడికి ఎంటర్ అయిపోయినాము. ఈ గుడి కూడా బాగుంటుంది టెంపుల్ చూడండి. పంచమగానే వస్తున్నారు చూడండి. గుడిపల్లిపాడు అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళేసి లెఫ్ట్ తీసుకున్నామంటే నారాయణ రెడ్డిపేటకి చాలా షార్ట్ కట్. ఇక్కడ నుంచి మైపాడు రోడ్ కట్ వెళ్ళేదానికి చూడండి. కొంచెం ముందరికి వెళ్తా ఉన్నాము. ఆడ ముందర కనిపిస్తున్నాయి కదా మెడికల్ షాప్ లెఫ్ట్ వెళ్ళినామంటే రూట్ నేరుగా నారాయణ రెడ్డిపేట వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు నలుగురు ఎంటర్ అయిపోయినాము చూడండి. ఇక్కడ నుంచి బొమ్మలు చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి షెడ్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటాయి షెడ్లు చూడండి. లెఫ్ట్ సైడ్ కూడా షెడ్ ఎట్లా ఉందో అన్నీ వినాయకుడి బొమ్మలేను చూడండి. రకరకాల వినాయకుడి బొమ్మలు, రకరకాల మోడల్స్ ఉంటాయి. నలుగురు అంటేనే వినాయకుడి బొమ్మలు ఫేమస్ చూడండి. ఇంకో షెడ్ కూడా వస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్తా ఉన్నాము చూడండి. అక్కడ రైట్ సైడ్ కూడా ఇంకో షెడ్ ఉంది చూడండి. మనమైతే ఇక్కడే బొమ్మ తీసుకునింది మీకు చూపిస్తాను కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత. చూడండి ఇక్కడ కూడా ఇంకో షెడ్ ఉంది. ఇక్కడ చూసారంటే మన పిల్లకాయలు ఇక్కడ ఆకున్నారు. ఇక్కడ బైకులు చూడండి. ఇదే మా గ్యాంగ్ చూడండి ఎంతమంది ఉన్నాం. మేము అందరూ వచ్చినాము బొమ్మలు చూసి ఆర్డర్ పెట్టుకోవడం. మనమైతే ఇప్పుడు ఒక షెడ్లోకి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్. బొమ్మలు ఇక్కడ చాలా బాగున్నాయి విగ్రహాలు రకరకాలుగా చూడండి. ఇక్కడ వచ్చేసి సింహవాహనము, వచ్చేసి నంది వాహనము చూడండి. నంది వాహనం ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడైతే ముందుగా ఆల్రెడీ బొమ్మ అయితే బుక్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు వేసుకున్నారు. మనమే ఇక్కడ వచ్చేసి కాస్ట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మన పిల్లకాయలు ఇంకో షెడ్కి వెళ్తున్నారు. ఆ షెడ్కి వెళ్తా ఉన్నాము. ఆ షెడ్లో చూద్దాం ఫ్రెండ్స్. విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రాముల వారి టైప్ ఉన్నాయి బొమ్మలు. ఇది వచ్చేసి కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. అందుకని మనమైతే ఇంకా బొమ్మ చూద్దామని వెళ్తా ఉన్నాము చూడండి. నేరుగా ఎదురుగా కనిపిస్తుంది కదా బొమ్మలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఫినిషింగ్ చేస్తాం, ఇంకా కళ్ళు పెట్టాలి. చాలా ఉంది బొమ్మ వర్క్.
అందరికి వెళ్తే ఇక్కడ నుంచి ఫోటో రాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంతా బాగా డీల్ చేస్తూ ఉన్నారు. అయితే బొమ్మ కాస్ట్ తగ్గించుకొని అడ్వాన్స్ అయితే పే చేసినాము. అడ్వాన్స్ అయితే కాస్ట్ తగ్గి ఉంటా ఉన్నారు. మీకు ఫైనలీ బొమ్మ అయితే బుక్ చేసినాము. నేను నొప్పించేసి వీళ్ళే ఫ్రెండ్స్. మాకు ఆయన చూడండి మేము ఎంత ఎర్లీగా వచ్చినాము, ఎంత లేట్ అయిపోయింది. అయితే అంత డిలే అయినే మా పూజారి అయితే చూడండి. మనమైతే ఇంకా వచ్చేసినాం బొమ్మ దగ్గరికి. ఇంకా ఈ రాముల వారి బొమ్మ సెట్ కాలేదని ఇంకా గురాల టైప్ ఉన్న బొమ్మ అయితే తీసుకోవాలనుకుంటా ఉన్నాము. రథం టైప్ బొమ్మ రాళ్ళ టైప్ చూపిస్తాం అందరికీ. అయితే చూడండి ఈ టైప్ ఇలాంటి విగ్రహమే. ఇంకోటి పక్కన విగ్రహము. ఈ విగ్రహం అయితే ఫిక్స్ అయినాం మేము. చూడండి మన పిల్లలందరూ ఆడే ఉన్నారు. విగ్రహం చూసేదానికి చూసారు, ఫోటోలు తీసుకునేదానికి. మనమైతే బుక్ చేసాం కాబట్టి ఎక్కడ పేరు రాస్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, శ్రీరామ్ వ్యూవర్స్ కాలనీ కస్టమర్ని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.